పదవి రానంత మాత్రాన పోరాటం ఆపలేదు. గతంలో అనేక బీసీ ఉద్యమాలు, పోరాటాలు చేశాను. ఎటువంటి ప్రలోభాలకు లొంగనని ఐక్యవేదికలో చెప్పిన తర్వాత రాజీనామా చేశాను. ఒక వ్యక్తి మాటలు నమ్మి, వారి సిద్ధాంతాలు, భావజాలం అనే మాటలు నమ్మి రూట్ మార్చుకుని తప్పు చేశాను. రాబోయే రోజుల్లో మరలా బీసీల హక్కుల సంక్షేమం కోసం పోరాటం చేస్తాను. ఐక్యవేదిక నగరాల అభివృద్ధి సంక్షేమం కోసం ఎప్పుడూ నిజాయితీగా పనిచేశారు. ఐక్యవేదికది నిష్పక్షపాత వైఖరి. వారు నగరాల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారు. ఎవడికో కుర్చీ వేయాలి, ఎవడినో కుర్చీలో కూర్చోబెట్టాలి అనే ఆలోచన కొంతమంది స్వార్థపరుల్లో ఉంది. అలాంటి వారు ఐక్యవేదికను చూసి నేర్చుకోవాలి. సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను. ఈ రోజున నగరాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారంటే నగరాల ఐక్యవేదిక నిరంతరం కూడా నగరాల సంక్షేమం అభివృద్ధి కోసం పనిచేస్తుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్పుకోవాలంటే నగరాల సామాజిక వర్గంలో ఏ కార్యక్రమం జరిగినా సరే ముందుండి సమాన దృష్టితో అందరినీ కూడా ఆదరించినటువంటి సంఘమైన పార్టీ అంటే అది నగరాల ఐక్యవేదిక అందరూ బలంగా చెప్పారు. నేను ఈ రోజున ఇంత కార్యక్రమం జరుగుతున్నా కూడా ముందు ఎక్కడ ఎందుకు మాట్లాడాలంటే ఐక్యవేదిక మాతో పాటు నిలబడి ప్రతి అంశం ఇక్కడ నాయకత్వం కన్నా రాజకీయ పార్టీల కన్నా నగరాల ఐక్యవేదిక మాకు అన్ని సందర్భాల్లో సహకారం అందించడంతో పాటు అండగా నిలబడింది కాబట్టి నేను కూడా వాళ్ళతో పాటు ఓపికగా చివరి ఉండాలని నిర్ణయించుకునే కార్యక్రమం మరి నగరాల సామాజిక వర్గంలో చాలా సంఘాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఐక్యవేదికని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలి. నగరాల ఐక్యవేదికని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలా? ఎందుకు ఈ మాట చెప్పాలంటే ఐక్యవేదికకి ఎక్కడ పక్షపాత ధోరణి లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా నగరాల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసమే పనిచేసేవాళ్ళు. ఏ రోజు కూడా నగరాల సామాజిక వర్గానికి కానీ ఇంకెవరైనా పనిచేసేమో ఒక్కరైనా సరే నేతృత్వంతో ఎదిగి చూపించాలని కూడా ఈ సందర్భంగా సవాలిస్తున్నాను. ఈ సందర్భంగా సవాలిస్తున్నా ఎదిగి వాళ్ళు చెప్తారంటే నగరాల సామాజిక వర్గానికి అన్ని సందర్భాల్లో అండగా నిలబడేటువంటి ఏకైక సంఘం నగరాల ఐక్యవేదిక చెప్పండి. మన సామాజిక వర్గం కాదని ఎవరికి చెప్పబట్టేలా ఒక శాలో అయినా మన అవకాశం పోయేలా ఎవరికి పనిచేయలేదని చెప్పండి. అట్లాగే ప్రతి ఒక్క సంఘం కూడా ఏదైనా ఆదర్శం తీసుకోవాలి. నగరాల సామాజిక వర్గంలో సామాజిక వర్గంలో అవకాశం తీసుకోవాలి. ఎవరికో కుర్చీ వేయడానికో, ఎవరికో కుర్చీ మీద కూర్చోబెట్టడానికో నగరాల ఐక్యవేదిక లేదని చెప్పండి. సందర్భంగా చెప్పండి మాట చెప్పండి. ఎందుకు ఈ సందర్భంగా ఇలా మాట్లాడుకోవాలంటే ఒక ఐక్యవేదిక ఈరోజు బయటకు వచ్చి మరిపిల్ల వెంకటేష్ గారికి, వెంగిపిల్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా మంచి ఈశ్వర్ గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారంటే ఇది చిన్న విషయం కాదు. ఎంతో మంది చేయాల్సినటువంటి అంశాన్ని ఈ రోజున వాళ్ళు బయటకు వచ్చి మరొకసారి వాళ్ళ నిష్పక్షపాత ధోరణి బయట పెట్టారని చెప్పండి. సార్ ఒకసారి నిష్పక్షపాతంగా మళ్ళీ సామాజిక వర్గంలో పదవులు వస్తే అందరూ నిలబడే ఉన్నారు. మరి ఈ రోజు పార్టీ ఉండొచ్చు, కానీ వచ్చింది తెలుగుదేశం గారికి, రామకృష్ణ గారికి, అదేవిధంగా కిషోర్ గారికి పదవులు వస్తే ఎందుకు వచ్చారు? మన సామాజిక వర్గంలో ఇద్దరికి పదవి వస్తే మేము ఎప్పుడు ముందే ఉంటాం. పార్టీలకు ఉండమని అందరికీ చెప్తాను. మాట గతంలో కూడా నేను చర్చ పోటీ చేసి ఓడిపోయిన కూడా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వెళ్ళి అనుకుంటున్నాను. కేంద్ర కార్యాలయానికి వెళ్ళి చాలాసేపు మాట్లాడారు. ఏరియా పాపులేషన్ తీసేయాలనే అంశం మీద. అప్పుడు పార్టీ కన్నా సామాజిక వర్గ ప్రయోజనానికి మేము ఎప్పుడు కూడా అందులో ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనందరం పంచుకున్నాం. నేను కూడా ఆయనతో పాటు పదవి వస్తే మాకు వచ్చినట్టుగా ఆలోచించి కూడా ఆయనతో పాటు నిలబడాలి. ఎందుకు మాట చెప్తామంటే మనలో మనం
సోదరభావంతో ఉండాలి. ఒక వదలాలని మనం కోరుకోవాలి. అంతేగాని ఎవరికో కుర్చీ అంటాం, ఎవరికో కుర్చీలో కూర్చోబెడతాం, ఎవరో ఎదిగితే మనం ఆనందపడతామంటే అది నిక్కచ్చిగా బానిసత్వ ధోరణి కూడా చెప్పండి. ఏం పర్వాలేదు, బానిసత్వ ధోరణి చెప్పండి. ఎంపీ గారి ప్రసంగం ఈ రోజు ప్రారంభించినప్పుడు చాలా అద్భుతమైన మాటలు మాట్లాడారు. చాలా మంది ఆయన మాట్లాడినటువంటి ప్రసంగంలో మొట్టమొదటి మాట నగరాల సామాజిక వర్గానికి రాజ్యాధికారం రావాల్సింది. కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని పొరపాట్ల వల్ల రాజ్యాధికారానికి కొన్ని కాలం దూరం అయ్యారని ఎంపీ గారి కేసీని చిన్ని గారు చాలా నిజాయితీగా మాట్లాడారు. ఆ విషయాలు మనంతా వినాలి. అంటే మనం రాజ్యాధికారానికి ఎంతో దూరంలో లేవని చెప్పండి. నేను టికెట్ పోయినప్పుడు, రాజీనామా చేయడానికి పోయినప్పుడు ఐక్యవేది దగ్గరికి వెళ్ళి హనుమంత్ గారి దగ్గరికి, ఆదిబాబు గారి దగ్గరికి, సీను గారు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. అలా నేను ఎటువంటి ప్రలోభాలకి లొంగను, ఏమి కూడా తీసుకోను. తీసుకుంటే నగరాల సామాజిక వర్గానికి రాబోయే వచ్చిందో తలుపులు మూసుకుపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రశ్న లేదు, ఒకే ప్రశ్న లేదని చెప్పి వచ్చిన దాంట్లో నేను రాజీనామా చేశాను. ఐక్యవేదిక కూడా ఎందుకు చెప్పామంటే వాళ్ళు ప్రతిసారి మాతో పాటు నిలబడి ప్రచారానికి అండగా నిలబడి ఏదో రకంగా బయటికి తీసుకురావాలి, అధికారంలో నిల్చోబెట్టాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు నాకు చేశారు. వాళ్ళ జగన్మోహన్ గారు కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, లేకపోతే కిషోర్ గారు కావచ్చు, అందరి కోసం పనిచేస్తున్నారు. ఆ మాట చెప్పడానికే ఇందాక నుంచి వెయిట్ చేస్తామని ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తా. పదవి రానంత మాత్రాన పోరాటం ఎక్కడా ఆగదు. నేను ఇప్పటికి కూడా బాధపడే విషయం ఏంటంటే, మొట్టమొదట నేను ఇక్కడ అందరూ బీసీ సోదరులు మొట్టమొదట నేను 2013 వచ్చినప్పుడు కూడా బీసీ సంక్షేమ సంఘానికే పనిచేశాను. బీసీల హక్కుల కోసమే పోరాటం చేశాం. అనేక మంది చేశాం, అనేక పోరాటాలు చేశాం. మధ్యలో సిద్ధాంతాలు, భావజాలాలు మనం కరెక్ట్ గా ఉంటామని ఒక వ్యక్తి చెప్పడం వల్ల నేను నా రూట్ మార్చుకోను. ఆ రూట్ మార్చుకోవడం ఇవాళ ఎంత పెద్ద ప్రమాదం అయిందంటే, నేను కూడా ముందుంటే బీసీల హక్కులు, అధికారం కోసం ఖచ్చితంగా బలమైన గొంతుకు వినిపించేవాడిని. ఒక్కడంటే 1% నా వల్ల కూడా ఉపయోగం ఉండేది. ఈ రోజున నేను ఆ నమ్మిన మాటల్ని వల్ల ఈరోజు బీసీ సామాజిక వర్గానికి ఒక నాయకత్వం పోయింది. వాళ్ళ తరఫున పోరాడేటువంటి అవకాశం మధ్యలో గ్యాప్ వచ్చిందనేటువంటి భావన నా మనసులో ఉంది. అతి తొందరలో బీసీ హక్కుల మీద, బీసీల సంక్షేమం కోసం చాలా బలమైన పోరాటం చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు వచ్చారు, రెడీగా ఉంటుంది. ఎందుకో తెలుసా నగరాల ఐక్య వేదిక అందరి తరఫున నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. అదే అందరూ నగరాల ఐక్య వేదిక గట్టిగా అందరూ కూడా వర్గంలాగే నగరాల ఐక్య వేదిక, నగరాల ఐక్య వేదిక, వర్గంలాగే నగరాల ఐక్యమత్యం, వర్గంలాగే నగరాల ఐక్యమత్యం. సమానం చేస్తే